కొంచెం పక్కలేరండి సార్. నమస్తే సార్. దూరం నుంచి ఈరోజు మేము మెప్మా కుటుంబం ద్వారా చాలా గర్వపడుతున్నాం అన్నమాట. ఇంటికి దీపం ఇల్లాలే. ఇది ఒక సామెత మాత్రమే చెప్పడం వినడం జరిగింది. కానీ మిషన్ వస్తా ఉంది, దాంట్లో కొత్త వన్న పెట్టి కట్టించేద్దాం. 2 రోజులు ఓపిక నడపండి. రంగ బంగ మఫ్లీలో ఉండవా కదన్నా ఇచ్చేస్తా. ఇప్పుడే ఆడికి పోయినాడు, ఆ పక్కలో ఎవరికన్నా ఇచ్చేస్తా. ఇచ్చేది పూజలకే ఇచ్చేది, వీళ్ళు పూజలకే సరిపోతాయి. వాళ్ళకి బంద్ ఇచ్చేస్తాం. ప్రతిసారి కన్నేస్తాను అట్లే ఉంటుంది. కొంచెం పక్కలేరండి సార్. నమస్తే సార్. దూరం నుంచి దూరంగా పోయింది. అట్లా పోసాం, అట్లా పోసాం. మీరు పదనమ్మా. గత వారం కమిషనర్ గారు ఈ నీటి తొట్టిల గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు. ఇది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నాకు చెప్పినారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన కార్యక్రమము ఇంకొక మాట కూడా అన్నారు, ఇది ఒక డివైన్ కార్యక్రమం. డివైన్ కార్యక్రమం అంటే చాలా గొప్పది. ఎందుకంటే నోరు లేని జీవాలకు, పశువులకు, ముఖ్యంగా వేసవి కాలంలో మంచినీళ్లు మనము అందిస్తున్నాము. అవి మేతకు వెళ్ళేటప్పుడు కానీ, మళ్ళీ వచ్చేటప్పుడు కానీ, ఆ మధ్యలో కానీ ఇలాంటి అవకాశం ఉంటే వాటికి మనం నీరు ఇచ్చి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాము. అందుకని మా సిబ్బందికి అంతా ఒకటే చెప్తున్నాము, ఆ ఊరికి కొద్దిగా బయట మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆ గ్రామంలో మనము తొట్టె నిర్మాణం చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది గ్రామస్తులు. కానీ ఊరికి బయట కట్టండి. పశువులు వెళ్లే దారిలోనూ వచ్చే దారిలోనూ, మరియు మంచి నీరు అందుబాటులో, నీరు తాగునీరు అందుబాటులో అంటే ట్యాప్ కానీ అక్కడ బోర్వెల్ కానీ ఏదో ఒకటి ఉన్న చోట కట్టమని చెప్పడం జరిగింది. దీనితో పాటు 1వ తేదీ ప్రారంభించి
అందరూ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యేలను ఎంపీలతోనూ ఎమ్మెల్సీలతోనూ మిగిలిన జెడ్పీటీసీ సభ్యులు ఎంపీ మండల ప్రెసిడెంట్లు ఎంపీటీసీ మెంబర్లు సర్పంచులు మిగిలిన ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కార్యక్రమానికి భూమి పూజ చేసి 10వ తేదీ కల్లా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అంటే 10 రోజుల్లోనే, ఇది చిన్న స్ట్రక్చర్ కాబట్టి 32,000 10 రోజుల్లోనే కంప్లీట్ చేయాలి. ఇంకొకటి కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది, తప్పనిసరిగా గౌరవ ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను దీంట్లో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా మిగతా ప్రజలకు వేతనాలు వచ్చినప్పుడు ఒక 100 రూపాయలు మనము వేతనాల రూపంలో ఇస్తే 67 రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ విధంగా మనము గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను డెవలప్ చేసుకుంటున్నాము. సంబంధించినటువంటి విషయాలు మనందరికి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా జాబ్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 100 రోజులు పని కల్పించాలని, దాదాపు 30,700 రూపాయలు వారికి ఆ పని ద్వారా ఆదాయం కల్పించాలనేదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ ఉపాధి హామీలో చాలా కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఈరోజు మనం జేఆర్ కొత్తపల్లిలో పశువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేసుకున్నాం. ఇది చాలా వేసవిలో చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే నోరు లేనటువంటి పశువులు కావచ్చు, అదేవిధంగా గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఏమైనా కావచ్చు, పక్షులు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ వేసవిలో నీళ్లు దొరికేది చాలా కష్టం. ఎందుకంటే చెరువుల్లో నీళ్లు లేవు, ఎక్కడ బావులు లేవు, ఉండేదంతా బోర్ల కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు మనందరికీ ఉంది. ఇటువంటి సందర్భంలో మూగ జీవాలకు నీటికి సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం చేసేటువంటి పని చాలా చిన్నది, ఎందుకంటే దాదాపు 33,000 ఈరోజు మనం ఖర్చు పెట్టబోతున్నాం. 33,000 ఖర్చు పెట్టి ఈ చిన్న పని చేసిన దానివల్ల చాలా ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో నోరు లేనటువంటి వాళ్లకు వాటికి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మనం జేఆర్ కొత్తపల్లిలో మన నియోజకవర్గంలో దాదాపు 187 నీటికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు. అన్ని మండలాల్లో కలిపి దాదాపు 61,62 లక్షలు దీనికి సంబంధించి నియోజకవర్గం మొత్తం పైన కూడా శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవే కాకుండా ఉపాధి హామీ ద్వారా పండ్ల తోటలు ఏమైనా మనం పెంచుకుంటే పండ్ల తోటలకు 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. 3 సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఆ యొక్క ఉపాధి మనకు కల్పించడానికి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులందరికీ కూడా ఈ అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే మనం ఈ యొక్క జేఆర్ కొత్తపల్లి కానీ ఈ గ్రామ పంచాయతీలో ఎక్కువ సెరికల్చర్ పండించేటువంటి రైతులు ఈ చుట్టుపక్కల ఉన్నారు. ప్రధానంగా సెరికల్చర్ లో 1 ఎకరాకు 1 లక్ష రూపాయలు మనకు ఉపాధి నిధులు కింద ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. షెడ్ కడితే షెడ్కు 3 లక్షలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటి రెండింటినీ కూడా ఉపాధి నిధుల ద్వారా మనం ఖర్చు పెట్టించుకునేటువంటి అవకాశం తీసుకోవచ్చు ఉండేది కూడా ఈ సందర్భంగా దాన్ని కూడా మీరు సక్రమంగా వాడుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇవే కాదు, చాలా కార్యక్రమాలు ఈరోజు ఉపాధి నిధుల నుంచి కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. చెరువుల్లో ఎక్కడైనా చెరువు ముందర కుంటలు తవ్వితే అక్కడ కూడా పశువులకు ఆ నీళ్ల కుంటల ద్వారా పశువులు నీళ్లు తాగడానికి కూడా ఆ నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా సొంతంగా మనం ఎక్కడైనా మన పొలంలో ఆ నీటి కుంటలు ఏర్పాటు చేస్తే దాన్ని తవ్వుకోవడానికి అవకాశం ఉంది. మనం పొలం చుట్టూ ట్రెంచ్ ఏదైనా కొట్టుకోవాలన్నా, అదేవిధంగా చెరువులకు ట్రెంచ్ కొట్టుకోవాలన్నా దానికి కూడా ఈరోజు అవకాశం ఉంది. దాని ద్వారా గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు కూడా పెరిగేటువంటి అవకాశం దీని ద్వారా కూడా చేసుకోవడానికి ఉంది. అదేవిధంగా ఫ్లోరికల్చర్ ఏదైతే ఈరోజు మనము ఆ రోజా పూలు కానీ మల్లె పూలు కానీ ఇటువంటివి ఏమైనా పండించేటట్టుగా అయితే తక్కువ అంటే 1 సెంటు పైన ఉండేటువంటి భూమి ఉండే వాళ్ళందరికీ కూడా దాదాపు నాకు 1 లక్ష రూపాయలు అనుకుంటా, 1 లక్ష రూపాయలు దానికి కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు ఈరోజు ఈ యొక్క ఉపాధి నిధుల ద్వారా
ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. దాని ద్వారా మనం ఏదైతే ఈ నిధులు మనము లేబర్ కాంపోనెంట్ కింద ఖర్చు పెడితే అదే విధంగా మనకు మెటీరియల్ కాంపోనెంట్ కింద మనకు డబ్బులు వస్తాయి. ఈరోజు జేఆర్ కొత్తపల్లిలో ఈద్ వీధికి రోడ్ వేసాం, మీకు గుర్తుందో లేదో, గత ప్రభుత్వంలోనే 14-19లో ఈ గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్లు కంప్లీట్ చేశాం. ఆ రోజు కూడా ఉపాధి నిధుల కిందనే ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం. కాబట్టి దాన్ని కూడా ఆ యొక్క లేబర్ అంటే పని దినాలు పెంచిన దానివల్ల మనకు మెటీరియల్ కాంపౌండ్ రెండు మ్యాచ్ చేసే దానివల్ల గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఇంటర్ రోడ్లు కానీ అన్ని రకాలైనటువంటి డెవలప్మెంటల్ కార్యక్రమాలన్నీ కూడా గతంలో మనము స్కూల్ బిల్డింగ్లకు కాంపౌండ్ వాల్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ అన్ని రకాల డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ఈ ఉపాధి నిధుల ద్వారా సక్రమంగా వాడుకొని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకొని మనం ముందుకెళ్తే గ్రామాలు అభివృద్ధి పదంలోకి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో ఒక 2 కార్యక్రమాలు శాంక్షన్ చేశాం. అది ఆ ప్రభుత్వంలో మన ప్రభుత్వం మారిన తర్వాత కొంత దూరం మెటలింగ్ వేసి ఆగిపోయింది. దాన్ని నిన్ననే కూడా పాత బిల్లులన్నీ కూడా నిన్న March 31 కు ఆ బిల్స్ కూడా నిన్ననే సాయంత్రం క్లియర్ చేశామని చెప్పి ఆ కన్సర్న్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అది త్వరితగతినే ఆ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఈరోజు జేఆర్ కొత్తపల్లికి గతంలోనే మనమే రోడ్డే ఇచ్చాం. ఈ రోజు మనకు మిగిలిపోయింది ఆ లింక్ రోడ్ ఏదైతే కేల్పల్లి పైన మనం పోయేటువంటి లింక్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కంప్లీట్ చేస్తే ఈ గ్రామ పంచాయతీలో దాదాపు అన్ని రోడ్ కనెక్టివిటీలన్నీ కూడా పూర్తవుతాయని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఈ రోజు హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నాం. నేను ఎంఆర్ఓ గారికి చెప్పినాను, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కూటమి పార్టీ నాయకులకు అందరూ కూడా చెప్పా. ఇండ్లు ఎన్ని కావాలన్నా ఈ రోజు శాంక్షన్స్ చేసి తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని సక్రమంగా మీరు వాడుకోవాలి. ఎందుకంటే టైం కూడా లేదు. దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, అదే విధంగా ఆ భూమి పైన మీకు పొజిషన్ సర్టిఫికెట్ కానీ ఆ 3 తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎంతమందికి ఇండ్లు కావాలని అంతమందికి ఇండ్లకు శాంక్షన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడే అధికారులు అప్పుడే చెప్పినారు, మనకు మండలానికి 60 క్యాటిల్ సంబంధించినటువంటి మనం షెడ్లే తీసుకోగలిగామని. ఆ క్యాటిల్ షెడ్లు కూడా 4 పశువులకైతే 1,80,000, 6 పశువులకైతే 2,30,000, 6 పశువులకైతే 2,30,000 మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నేను ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ జిల్లా అంతా ఒకేసారి ఇస్తే నేను అట్లా ఇవ్వలే. 3 ఫేజుల కింద, ఎందుకంటే తక్కువ అవుతాయని ఈ మండలాన్ని 3 భాగాలు చేసి 3 భాగాలకి ప్రతి దాంట్లో 200 నేను శాంక్షన్ ఇచ్చా. ఆ 200 గ్రౌండింగ్ అప్పుడు ఇక్కడ మా నాయకులు ఉన్నారు, అదే విధంగా అధికారులు ఉన్నారు. ఆ గ్రౌండింగ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల చిన్న మిస్కమ్యూనికేషన్స్ ద్వారా అవి పూర్తి స్థాయిలో మనం ఇంప్లిమెంట్ చేసే దాంట్లో లోపం జరిగింది. అందుకే ఈరోజు 60 చేయగలిగామని చెప్తా ఉన్నారు. 200 శాంక్షన్ చేస్తే మనం 60 చేసుకునే పరిస్థితి ఉంది. దానివల్ల ఆల్టర్నేటివ్ ప్రపోజల్ పంపించాం. ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్ లో కూడా 200 శాంక్షన్ ఇచ్చినాం. మళ్ళీ థర్డ్ ఫేజ్ లో ఒక 3 పంచాయతీలు మాత్రం మిగిలినాయి. ఆ థర్డ్ ఫేజ్ లో కూడా 3 పంచాయతీలు ఇస్తే దాదాపు ఈ మండలానికి మనం 600 క్యాటిల్ షెడ్స్ కంప్లీట్ చేసేదే మనం టార్గెట్ పెట్టుకున్నాం. అయితే ఆ క్యాటిల్ షెడ్స్ కు పూర్తిగా మనము దానికి కావాల్సినటువంటి, ఎందుకంటే ఆ పశువులకు సంబంధించి మనం ఆ భూమి చూపించడంలోనో లేదా ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మనం ఇచ్చిన లిస్ట్ లో మనం ఏదైతే శాంక్షన్ చేశామో ఆ లిస్టు ఫైనల్ చేసేటప్పుడే ముందుగానే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అనిమల్ హస్బెండరీ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ముందుకు వెళ్తే వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకుంటే ఈ సమస్య లేదు. మనం అక్కడ ఈజీఎస్ నుంచి తీసుకున్నాం కానీ అనిమల్ హస్బెండరీ వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకొని ఉంటే పూర్తి స్థాయిలో వీళ్ళని పశువులు ఉన్నాయి, ఈ సైజ్ షెడ్ వీళ్ళకి కావాలని చెప్పి మనం సర్టిఫై చేసుకుంటే ఈ రోజు మనకు దాదాపు 300-400 షెడ్లు లేకుండా పోయే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి రాబోయేదన్నా క్లియర్ కట్ గా మనం ఇచ్చేటువంటి లిస్టు క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీ లిస్ట్ కానీ ఇస్తే ఎలిజిబిలిటీ లిస్ట్ 100% శాంక్షన్ అవుతాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని కూడా చేయమని చెప్పి నేను సందర్భం కోరుకుంటున్నా. అదే విధంగా ఎవరికైతే ఇండ్లు లేవో మీకైతే ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, పొజిషన్ సర్టిఫికేట్ కానీ అది తీసుకొని వస్తే ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని ఇండ్లు శాంక్షన్ చేసి తీసుకురావడానికి కూడా మేమైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకొని పూర్తి స్థాయిలో చేసుకోమని చెప్పి సందర్భంగా కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. నేను చేయాల్సిన కార్యక్రమం ఈ గ్రామ పంచాయతీలో ఆ రోడ్డు ఒకటే, ఆ రోడ్డును నేను పూర్తి చేయించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటున్నా. ఎందుకంటే
నిన్నటిదాకా దాన్ని చేయడానికి గతంలో కాంట్రాక్టర్ను పిలిపించి చేయిస్తే వాడు మధ్యలో జల్లేసేసి మళ్ళా రాయచోటుకి వెళ్ళిపోయినాడు. వాడిని పట్టుకొచ్చి మళ్ళా ఒప్పించుకొని ఈ రోజు నువ్వు ఇక్కడ చేస్తే నాకు నష్టం వస్తుందంటే నీకు ఇంక వేరే రోడ్లు 2 ఇస్తాను స్వామి, నువ్వు కంప్లీట్ చేసిపోరా అని వాడు అడుక్కుంటా ఉన్నాం. వాడు చేయకపోయినా ఎవరో ఒకరి దగ్గర డబ్బులు వచ్చినాయి కాబట్టి ఎవరో ఒకరి దగ్గర ఇంకొక 2-3 నెలల్లో దాన్ని ఫుల్ షాప్ లో కంప్లీట్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ, ఇంకేదైనా ఈ గ్రామానికి సంబంధించి మీకేమైనా సమస్యలు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఏదైనా ఉంటే తప్పనిసరిగా కూడా ఇక్కడ మా దృష్టికో లేదంటే అధికారుల దృష్టికో తీసుకొస్తే దాన్ని పరిష్కరింపజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు దేవర కొత్తపల్లి గ్రామంలో అదే విధంగా కేల్పల్లి గ్రామ పంచాయతీ నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఇది మనకు మన ఊరికి వచ్చిందా స్టేట్ మన వాళ్ళు ఎంతమంది తీసుకున్నామా మంది 10,000 రూపాయలు వేయించింది టార్గెట్. ఈ మార్కెటింగ్ వచ్చి మందే కదా, మొత్తం స్టేట్ ఇంతవరకు మాకు ఈ మార్కెటింగ్ లేకుండా ఉంది. దానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి మాకంతా ఈ మార్కెటింగ్ గురించి అవగాహన, ఆన్లైన్ గురించి చేయాలి కదమ్మా. మీరు ఇంకా చేయాలి కదా, మొన్న మేము ఎంతున్నా వచ్చినప్పుడు దాంట్లో పెడతా ఉండాలి. ఈరోజు మేము మెప్మా కుటుంబం ద్వారా చాలా గర్వపడుతున్నామన్నమాట. ఇంటికి దీపం ఇల్లాలే. ఇది ఒక సామెత మాత్రమే చెప్పడం వినడం జరిగింది. కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు సంఘాలని ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలోనూ ఒక దీపం వెలిగించినారనమాట. అది ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే ఒక కుటుంబం ఎదుగుతుంది అనేసి ఈ తరంలో కూడా ఆన్లైన్ బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. అది గుర్తించి మామూలుగా అయితే మనము సపరేట్గా ఆన్లైన్ చేసుకోవాలంటే లాభం వస్తుందో నష్టం వస్తుందో అనేసి ఎదురు చూడాలి. కానీ ఇక్కడ మాకు వావ్జని యాప్ అనే వేదిక ద్వారా ఈ-కామర్స్ ద్వారా మాకు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మేము ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతామనేసి మేము చాలా నమ్మకంగా ఉన్నాము, ఎదుగుతామనేసి చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మేము కూడా ఒక మెప్మా శక్తి అనేది, మహిళల శక్తి అనేది చాటు చేసుకోగలుగుతున్నాము. ఎందుకంటే మాకు ఈ వాహజని యాప్ ద్వారా మేము అట్ ఏ టైము మహిళా దినోత్సవం రోజు 1 లక్షకు పైగా మేము ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏకధాటిగా 4 అవర్స్ ఈ-కామర్స్ క్లాసెస్ మేము విని వరల్డ్ రికార్డు సాధించుకోగలిగినాము. ఈ ఘనత మాది ఒకరిదే కాదు, మా మెప్మా కుటుంబ సభ్యులందరి తరఫున స్టేట్ లెవెల్లో మా సీఎం ద్వారా ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ప్రపంచానికి తెలియజేసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా మాకు ప్రతి విజయం వెనుక మా ఎమ్మెల్యే అమరన్న గారు ఉన్నారు, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనేసి గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఆంధ్ర రాష్ట్ర స్వయం సహాయక సంఘాలకు ప్రపంచవ్యాప్తంగా గిన్నీస్ బుక్ వరల్డ్ బుక్లో వాళ్ళు చోటు చేసుకోవడం, రికార్డు సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం. దీన్ని మనము అందరం కూడా దీన్ని ఇంకా వాళ్ళని ఉత్సాహపరచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు అనేటివి చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక. ఎందుకంటే ఆయన మొట్టమొదటగా పొదుపు అలవాటు చేయడం, మహిళలను ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో 30 సంవత్సరాల క్రితమే దానిపైన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం, తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దానికి వెనక్కి వెళ్లకుండా వారికి ఆ స్వయం సహాయక సంఘాలకు పేర్లు మార్చినా మరి ఆ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఏ ఉద్దేశంతో అయితే ఆనాడు పెట్టారో ఆ ఉద్దేశానికి నష్టం కలగకుండా ఈరోజు దాకా చూడబట్టే ఈరోజు బ్రహ్మాండంగా కూడా మహిళా శక్తి ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 4వ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత
చాలా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు కానీ స్వయం సహాయక సంఘాలు కానీ వాళ్ళు చేసేటువంటి వృత్తికి సంబంధించి కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ కూడా ఈజీగా మార్కెట్ చేసుకోవడానికి ఈ మార్కెట్ విధానం తీసుకురావడం, దాన్ని ఆన్లైన్లో మరి దాన్ని డిజిటల్గా కూడా ముందు ప్రపంచానికి తెలియజేయడం, మార్కెటింగ్ అవకాశాలు పెంచడం, దానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ తీసుకొని ఇంట్లో కూర్చొని వాళ్ళ తయారు చేసినటువంటి ప్రోడక్ట్కి అంతా కూడా మంచి మార్కెటింగ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఆదాయం తీసుకురావాలనేటువంటి ఒక పెద్ద కార్యక్రమం, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, దానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరూ కూడా తోడ్పాటు అందించి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం. ఎందుకంటే ఈరోజు కోట్లాది రూపాయలు బ్యాంకర్సు ఆ స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తున్నారు. ఈ రుణాలు ఏదో చంద్రబాబు నాయుడు గారో లేదంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు చెప్తే ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. దాన్ని సక్రమంగా వాళ్ళు ఉపయోగించుకునేటువంటి రీతిని బట్టే వాళ్ళకు మళ్ళీ బ్యాంకులు వచ్చి డబ్బులు ఇస్తున్నాయి. ఈరోజు ఈ మార్కెటింగ్ కావచ్చు, వాళ్ళకి ఈ యొక్క వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ కావచ్చు, రకరకాలైనటువంటి ఈరోజు ఏదైతే వాళ్ళను ఎంటర్ప్రినర్స్గా అంటే పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ప్రత్యేకంగా ఎక్కడైనా వాళ్లకు ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఈ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైనా అక్కడ ప్లాటింగ్ ఇచ్చే దాంట్లో కానీ వాటిలన్నింటిలో కూడా సబ్సిడీలు ఇవ్వడం, అర్ధ రేటుకే ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం, వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ అంతా కూడా త్వరితగతిని ఇవ్వడం, అన్ని రకాలుగా కూడా ప్రోత్సాహాలు చేసి ప్రతి ఇంట్లో ఒక మహిళను ఒక ఎంటర్ప్రినర్గా, ఒక యువ పారిశ్రామికవేత్తగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి వీటినన్నింటినీ కూడా ఉపయోగించుకుంటే తప్పనిసరిగా ఆ కుటుంబంలో ఉండేటువంటి మహిళ స్ట్రెంథన్ అవుతే, ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబం బలపడుతుంది, తద్వారా ఊరు బలపడుతుంది, తద్వారా రాష్ట్రం బలపడుతుంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఈ రాష్ట్రంలో ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే డెవలప్మెంట్ పెరుగుతుంది. అంటే ఇవన్నిటికీ కూడా ఒకదానికొకటి కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకుంటారనేటువంటి నమ్మకం, ఈ యొక్క గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే సాధించారో అదే రకంగా ఆయన ఏదైతే ఆలోచించాడో ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారనేటువంటి నమ్మకం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళందరికీ కూడా ఉంది. కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైన తోడ్పాటు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులుగా మా అందరి సహకారం, విరోధ అధికారులు కావచ్చు, మేము కావచ్చు, మా అందరి సహకారం ఖచ్చితంగా ఆ మహిళా సోదరిమణులకు, ఆ స్వయం సహాయక సంఘాలకు, మెప్మా కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి వెలుగు కావచ్చు, వాటన్నిటికి కూడా ఇవ్వడానికి తప్పనిసరిగా కూడా మా ప్రయత్నం 100% జరుగుతుందని, ఇంకా చాలా రికార్డ్స్ వాళ్ళు సాధించాలని చెప్పి భగవంతుడిని మేము ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.